హాయ్ అండి, వెల్కమ్ టు పీపుల్ మీడియా న్యూస్. హాయ్ అండి, ఈరోజు మనం క్రికెట్ గురించి మాట్లాడదాం. ఈరోజు చూసే ఉంటారు కదా, ఇండియా ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈరోజు డే 2. మనం బూమ్రా గారు అండ్ బౌలింగ్ వైజ్గా సిరాజ్, మన డిఎస్పి సాబ్ అండ్ ఆకాష్ దీప్, మన జడేజా గారు. బౌలింగ్ పరంగా కొంచెం ఎక్కడో ఫెయిల్యూర్ అని అనిపిస్తుంది. ట్రావిస్ హెడ్ ఏంటండి బాబు, వరల్డ్ కప్ నుండి మన ఇండియాని వదలటమే లేదు. అసలు సెంచరీల మీద సెంచరీ అంటేనే ఇండియా అన్నట్టు కొడుతున్నాడు. ఇక్కడ సన్ రైజర్స్ వాళ్ళు ఏం తాగిపిస్తున్నారో, మన హైదరాబాద్ బిర్యానీ తినే కొడుతున్నాడా, మన హైదరాబాద్ నీళ్లు తాగే కొడుతున్నాడా? ఎందుకంటే సన్ రైజర్స్ వాళ్ళు తీసుకోకముందు చాలా మన కళనే నాశనం చేశారు. ట్రావిస్ హెడ్ గారు వరల్డ్ కప్ మిస్ చేశారు ఆయన సెంచరీతో. ఈరోజు టెస్ట్లో కూడా వరుసగా పోయిన మ్యాచ్ సెంచరీ చేశారు, ఈ మ్యాచ్ 150 దాకా చేశారు. దాంతోపాటు పాత కెప్టెన్ కూడా స్టీవెన్ స్మిత్ కూడా సెంచరీ చేయడం జరిగింది. ఎనీహౌ, ట్రావిస్ హెడ్ ఇండియా అంటేనే ఎందుకో బ్లూ జెర్సీ వేసినా వైట్ జెర్సీ వేసినా కొడుతూనే ఉన్నారు. ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ ఫిదా అనే నేను, కానీ ఇండియా మీద కొడితే కొంచెం ఎక్కడో కోపం ఉంటుంది కదండి. ట్రావిస్ హెడ్ గారు, మీకు సన్ రైజర్స్ కావ్య మారన్ గారికి చెప్పించి ఏమన్నా మీకు చెక్ బౌన్స్ అయినా ఏదైనా ఉంటే చెప్తామండి. ప్లీజ్ ఇండియా మీద మటుకు సెంచరీల మీద సెంచరీలు చేయకండి. ఈరోజు చూసుకుంటే మన రాహుల్ గారు మంచి ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. అది కాకుండా రాహుల్ గారితో పాటు జడేజా కూడా రవీంద్ర జడేజా కూడా కొంచెం మంచి ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. ఫాలో అని తప్పించడం జరిగిందండి బూమ్రా గారు, ఆకాష్ దీప్. రేపు ఆడబోతారు, చూడాలి ఎలా ఉంటుందో. ఇండియా గెలవాలి లేదా డ్రా చేసుకోవాలని కోరుకుంటాం. ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా.